రెపో రేటు తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలపై ఆర్థిక నిపుణులు వివికే ప్రసాద్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. రెపో రేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ నిర్ణయాన్ని కూడా వెల్లడించారు. అయితే రెపో రేట్ అంటే ఏంటి, రెపో రేట్కు ఆర్థిక స్థితికి ఎలాంటి సంబంధం ఉందని తెలుసుకోవడానికి వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి వివికే ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ రెపో రేట్ను తగ్గిస్తూ ఆర్బీఐ గవర్నర్ కూడా ప్రకటించారు. అయితే రెపో రేట్ అంటే ఏంటి సార్, ఎందుకు ఇది ఎకనామీకి దీనికి ఎలాంటి సంబంధం ఉంటుంది, ఆర్బీఐ ఎందుకు ఏ సమయంలో ఈ నిర్ణయం తీసుకుంటుంది? ఎప్పుడు కూడా ఆర్బీఐకి ఉన్నటువంటి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దేశంలో ఉన్నటువంటి మానిటరీ సప్లై మీద నియంత్రణ ఉంచడం. ఆ మానిటరీ సప్లై పెరిగి దాని మూలంగా కనుక ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉన్నట్లయితే మానిటరీ సప్లైని కట్టడి చేయటం. ఒకవేళ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండి గ్రోత్ కనుక మందగించినట్లయితే మానిటరీ సప్లైని ఈజ్ చేసి అంటే కొద్దిగా పెంచి ప్రజల వద్ద అందుబాటులో ఉండే డబ్బును పెంచడం వల్ల వారి యొక్క వినియోగం శక్తి పెరిగి దాని ప్రకారం డిమాండ్ బూస్ట్ అవడం ఇలా జరుగుతూ ఉంటాయి. అందువల్ల రెపో రేట్ అనేది ఏంటంటే మానిటరీ సప్లైలో ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి ఒక రకంగా రీయూజబుల్ పాశుపతాస్త్రం అని చెప్పాలి. అంటే మామూలుగా అయితే ఏం చేస్తాం, పాశుపతాస్త్రం ఒకసారి వాడితే వెనక్కి రాదనుకుంటాం. అలా కాకుండా ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వాడుకోవడానికి వీలుగా రెపో రేట్ని క్యాలిబ్రేట్ చేయడం అంటే కొద్దిగా పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటారు. అంతర్జాతీయంగా చూసినా కూడా ప్రతి దేశంలో ఉన్న రిజర్వ్ బ్యాంకులు లేదా ఫెడరల్ రిజర్వ్లు ఎప్పుడూ కూడా ఈ యొక్క టూల్ను వాడుతూ ఆ దేశంలో ఉండే మనీ సప్లై పరిమితంగా ఉండాలి, అందుబాటులో ఉండేట్టుగా చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే బ్యాంకుల దగ్గర కనుక ఎక్సెస్ మనీ ఉన్నట్లయితే వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ దగ్గర దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ దగ్గర దాచుకున్న డబ్బులు కొన్ని బ్యాంకులు ఉంటే కొన్ని బ్యాంకులు అనుకోకుండా కొత్తగా లోన్లు ఇచ్చినట్లయితే వాళ్ళకి డిపాజిట్కి లోన్కి కనుక బ్యాలెన్స్ కాకపోతే టెంపరీగా వాళ్ళకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు కూడా రావాలి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఇవ్వటం వెనక్కి కొనుక్కోవడం 2 రేట్లు ఇస్తుంది. నీకు ఇవాళ డబ్బు ఇస్తాను అంటుంది, కొన్ని రోజుల తర్వాత వెనక్కి నువ్వు నాకు ఇవ్వాలి అని చెప్పి ఆ రీపర్చేజ్ రేట్లో ఉండే గ్యాప్ను మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇందువల్ల ఈ రెపో రేట్ అనేది బ్యాంకుల యొక్క లిక్విడిటీ మీద ఇండైరెక్ట్గా ఆర్బీఐకి ఉండే నియంత్రణకి ఒక సాధనం కింద చెప్పాలి. దానితో దేశంలో భారతదేశం మొత్తం మీద ఒక ఇండివిజువల్ సిటిజన్కి దీని మూలంగా వచ్చే తేడా ఏమీ పడినట్లుగా కనపడకపోయినా బ్యాంకులు ఇచ్చేటువంటి లోన్లు, ఇవ్వగలిగిన లేదా ఛార్జ్ చేయగలిగినటువంటి ఇంట్రెస్ట్ రేట్లు ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవ్వడానికి రెపో రేట్ అనేది ప్రామాణికంగా ఉంటుంది. అందువల్ల మనం నేర్చుకోవాల్సింది లేదా తెలుసుకోవాల్సింది ఏంటంటే రెపో రేటు తగ్గితే అంటే స్థూలంగా సామాన్య సిటిజన్కి అర్థం కావాల్సింది ఏంటంటే రెపో రేటు కనుక పెరిగితే బ్యాంకులకి అంది వచ్చే డబ్బు రేటు పెరుగుతుంది. వాళ్ళ దగ్గర కనుక రేటు పెరిగితే మనకి ఇచ్చే లోన్ల మీద మన వడ్డీ విరిగిపోయేటట్లుగా వడ్డీ వాత విధిస్తారు. అలా కాకుండా రెపో రేటు తగ్గితే బ్యాంకులకు అందుబాటులో ఉండే డబ్బు తగ్గితే సామాన్య పౌరుడికి కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల వినియోగ శక్తి పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు రెపో రేటు దాదాపు 5 ఏళ్ల తర్వాత కూడా తగ్గిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుత విధానాలను బట్టి. ఎందుకు సార్ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆర్బీఐ ఈ సందర్భంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎన్ని బేస్ పాయింట్లు తగ్గించింది? దానివల్ల లాభం ఉంటుందా సాధారణంగా రుణగ్రహీతకు కానీ ఇంకా వేరే వాళ్ళకి? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నలో 2 భాగాలు. ఒకటి 4-5 సంవత్సరాల తర్వాత ఎందుకు తగ్గించారు అన్నారు. 4-5 సంవత్సరాల క్రితం నుంచి జరిగింది ఏంటని ఎవరైనా సరే మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2020 మొదట్లో మనకు వచ్చినటువంటిది కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క పౌరుడి జీవితం అతలాకుతలం అయిపోయిన సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా ఒక దశాబ్దానికి కాదు ఒక శతాబ్దంలో వచ్చేటువంటి విపత్తు వచ్చింది. కాబట్టి ఎక్స్ట్రీమ్ మెజర్స్ తీసుకోవాలి. ఈ సమయంలో నిలబడటం ముఖ్యం, నిలబడటం సక్సెస్ అవడం కన్నా నిలబడటం ముఖ్యమైన ఉద్దేశంతో ప్రతి ఒక్క పౌరుడికి తమ దేశాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ద్రవ్య లభ్యత పెంచాలి అని వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ పోతే ఇండియా కూడా అదే పందాలో జరుగుతూ వచ్చి దాదాపుగా బాగా తగ్గించి 4%కి అక్కడ కూడా తీసుకొచ్చేసింది. కానీ ఆ తర్వాత ఏమైపోయింది, కొద్దిగా నార్మల్సీ అంటే సాధారణ స్థితిగతులు తిరిగి వచ్చిన తర్వాత అటువంటి అంతులేని ధనం కనుక ప్రజలకు అందుబాటులో ఉంచితే మనకు సామాన్యంగా కన్జ్యూమ్ చేయవలసిన వస్తువులన్నీ కూడా ధరలు ఆకాశానికి అంటుతాయి. దానివల్ల సామాన్యుడి జీవితం అతలాకుతలం అవుతుంది తిరిగి అని. అంటే అంతకుముందేమో డబ్బు లేక ఇప్పుడేమో డబ్బు ఉన్నా కానీ ధరలు పెరిగి కనుక అతలాకుతలం అవుతుందని వాటిని మానిటరీ టైటింగ్ చేయటం అంటారు. అందువల్ల ఇవన్నీ కూడా చేయడానికి
ఇంట్రెస్ట్ రేట్ పెంచిన కారణమేమో అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ కాదు, అప్పుడు మనీ సప్లై పెంచడానికేమో అప్పుడు చేసి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు మన దగ్గర అందుబాటులో ఉండేట్లుగా. ఇప్పుడు ఏం చేశారు, ఎక్సెసివ్ డిమాండ్ రాకూడదు కాబట్టి నెమ్మదిగా అదే రేట్లు పెంచుకుంటూ వెళ్ళి దేశంలో ప్రజల్లో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దగ్గర డబ్బుని తమ వద్దకే వచ్చేటట్లుగా వడ్డీ రేట్లు పెంచి అట్రాక్ట్ చేసి మనం వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసినట్లుగా చేసి ద్రవ్య లభ్యత తగ్గించారు. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఆ తర్వాత వచ్చే న్యాచురల్ కాన్సిక్వెన్స్ ఏమవుతుంటే ఎప్పుడైతే ద్రవ్య లభ్యత తగ్గుతుందో, అంటే మనకి శక్తికి మించి కొనుగోలు చేసే అవకాశం మనకు తగ్గుతుందో, అప్పుడు మనం దాదాపుగా మనకు కావాల్సిన ఆడంబరాలన్నింటినీ కూడా పోస్ట్పోన్ చేసుకుంటాం. అలా పోస్ట్పోన్ చేసుకుంటే కంపెనీస్ అన్నిటికీ కూడా ఆర్డర్లు తగ్గుతాయి, ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది. దాని మూలంగా వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి జీతాలు పెరగవు, ఉద్యోగాలు కూడా ఓడిపోవచ్చు. అంటే తిరిగి మళ్ళీ ఏమొస్తుంది, గ్రోత్ అంతా కూడా మందగించే అవకాశం వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలి. ప్రపంచంలో కనుక చూసినట్లయితే అమెరికా ఆల్రెడీ తగ్గించడం మొదలుపెట్టింది. ట్రంప్ గారు అయితే గట్టిగా చెప్తున్నారు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి అని. అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు తగ్గించింది. ఒక్క జపాన్ తప్ప మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా దాదాపుగా తగ్గిస్తూనే ఉన్నాయి, ఆ తగ్గించే స్పైరల్లో ఉన్నాయి. వాళ్ళని ఫాలో అవుతూ ఇండియా కూడా చేయక తప్పదు అని మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా నిజం చెప్పాలి అంటే అంతకుముందు ఉన్నటువంటి శక్తికాంత దాస్ గారే మొదలుపెట్టినా కానీ ఎక్కువగా కంటిన్యూ చేయకుండా ఆయన రిటైర్ అయిపోవటం, కొత్తగా వచ్చినటువంటి సంజయ్ మల్హోత్రా గారు అదే పందాన్ని కొనసాగిస్తూ ఇవాళ 0.25% తగ్గించడం అనేది ఇన్వెస్టర్లకి లేదా సామాన్య పౌరుడికి ఖచ్చితంగా ఊరటనిచ్చే అంశంగానే చెప్పాలి. దీనితో వచ్చే లాభం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ద్రవ్య లభ్యత కొద్దిగా పెరుగుతుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గించారు కాబట్టి ఎక్కువ మంది సేవ్ చేసుకోరు, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. అందువల్ల ద్రవ్య లభ్యత పెరగటం, డిమాండ్ పెరగటం, ప్రొడక్షన్ పెరగటం, ఫ్యాక్టరీలన్నీ బాగుపడటం, దాని ద్వారా అందులో ఉండే ఎంప్లాయీస్ ఉద్యోగాలు స్థిమితపడటం, వాళ్ళకి మళ్ళీ ధైర్యం రావటం, వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకోవటం, మళ్ళీ డిమాండ్, ఇలా విషయస్ సైకిల్లోకి వెళ్తుంది అనమాట. ఓకే సార్, ఇప్పుడు హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు కానీ, పర్సనల్ లోన్స్ తీసుకున్న వాళ్ళు కానీ, ఇతర వాహనాల కోసం రుణాలు తీసుకున్న వాళ్ళు కానీ, వాళ్ళకు ఏ విధంగా ఇది అప్లికబుల్ అవుతుంది సార్? 0.25 బేసిక్ పాయింట్స్ తగ్గించారు కదా, అది ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది? ఎంత మేరకు తగ్గొచ్చు ఒకవేళ రుణాలు? ఒకవేళ వాళ్ళు ఒక రుణగ్రహీత తనకి వర్తించాలి తగ్గించిన రుణాలు అంటే అతను ఏ విధంగా, అంటే పర్టికులర్గా బ్యాంకుకి వెళ్ళాల్సి ఉంటుందా, మళ్ళీ ఆటోమేటిక్గా బ్యాంకే ఆ తగ్గించిన రుణ వడ్డీని ఈయనకు అప్లికబుల్ చేస్తుందా? అది ఒక రకంగా $1 మిలియన్ క్వశ్చన్ కింద చెప్పాలి. ఎందుకంటే ఆర్బీఐ కనుక రెపో రేట్ తగ్గిస్తే బ్యాంకులకి లభ్యత పెరుగుతుంది. కానీ ఒకవేళ కనుక ఆల్రెడీ వాళ్ళు ఎక్స్ట్రా లోన్లు ఇచ్చేస్తున్నారనుకోండి, ఇప్పటికే అంటే ఇవ్వదగిన పరిమితి కన్నా ఎక్కువ లోన్లు ఇచ్చున్నారనుకోండి, దీని మూలంగా వాళ్ళకు వచ్చే ఖర్చు తగ్గుతుందేమో కానీ ఎక్స్ట్రా డబ్బులు సమకూరవు కాబట్టి ఎక్స్ట్రా లోన్లు ఇవ్వలేరు. అందువల్ల వడ్డీ రేటు తగ్గించకపోవచ్చు. అలాగే రెండవ కేసులో ఎవరన్నా ఆల్రెడీ ఇప్పటికే లోన్ ఇవ్వకుండా ఉన్న డబ్బుల్నే రిజర్వ్ బ్యాంక్ దగ్గర కనుక దాచుకుని ఉన్నారనుకోండి, ఈ రెపో రేటు వాడుకుంటూ, వాళ్ళకి రెపో రేటు ద్వారా ఆర్బీఐ నుంచి వచ్చే వడ్డీ రేటు తగ్గుతుంది కాబట్టి వాళ్ళ మీద ఫోర్స్ పడుతుంది, ప్రెషర్ అనమాట, ఈ డబ్బులు కూడా తొందరగా లోన్లు ఇవ్వు అని. అందువల్ల వాళ్ళు ఏం చేయొచ్చు, లోన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. లోన్ ఇవ్వాలి అంటే మీరు నేను అందరం కూడా పేపర్లో న్యూస్ చూసాం కాబట్టి వడ్డీ రేటు తగ్గిస్తే తీసుకుంటామంటే విధిలేని పరిస్థితుల్లో ఇవ్వచ్చేమో. కానీ ఒకవేళ కనుక అన్సాటియేటెడ్ డిమాండ్ అంటే తీర్చలేనంత డిమాండ్ కనుక ఉన్నట్లయితే ఎక్కువ రేటుకే ఇస్తారు. పర్సనల్ లోన్లోనూ మన క్రెడిట్ రికార్డు కనుక సరిగ్గా లేకపోతే మనకు ఎక్కువ వడ్డీకే ఇస్తారు. అందువల్ల ఇది వెంటనే ట్రాన్స్మిషన్ అయిపోయి ప్రతి ఒక్క పౌరుడికి లాభపడుతుందా అంటే బహుశా పడకపోవచ్చు. కానీ బ్యాంకుల్లో లోన్లు తీసుకుని హౌస్లు కొనుక్కున్న వాళ్ళు, కార్లు కొనుక్కున్న వాళ్ళు కనుక ఉండి వాళ్ళు కనుక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఆప్ట్ చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఏమొస్తుందంటే ఈ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ ఆఫ్ బ్యాంక్స్ తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ రేటు తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది రావడానికి యూజువల్గా ఇవాళ రెపో రేటు తగ్గిస్తే 1 month 2 months తర్వాత ట్రాన్స్మిషన్ అవుతుంది. మొత్తం తగ్గుతుందా అంటే కొద్దిగా అత్యాసే, అంత జరగకపోవచ్చు. కానీ దాదాపుగా 0.15 నుంచి 0.2% మధ్యలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గే అవకాశం అయితే బాగా ఉంటుంది. ఓకే సార్, ఇది ఎంతసేపు రుణగ్రహీతలు అంటే లోన్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి తగ్గే వడ్డీ దాని మీదనే. ఇంకా చాలామంది డిపాజిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందులో బ్యాంక్ అనేది ఒక నమ్మకము. చాలామంది బ్యాంకులో అంటే వివిధ పొదుపు మార్గాలు ఉన్నప్పటికీ సేవింగ్స్ సంబంధించి చాలామంది ఇప్పటికి కూడా ట్రెడిషనల్గా బ్యాంకుని ఆశ్రయిస్తుంటారు. ఇప్పుడు ఈ బేసిక్ పాయింట్ తగ్గించడం వల్ల డిపాజిట్స్ పైన ఏమన్నా ప్రభావం పడే అవకాశం ఉంటుందా? వాళ్ళకి వచ్చే వడ్డీ కానీ చెల్లించే వడ్డీ పైన దానికి సంబంధించిన వివరాలు. అదృష్టవశాత్తు ఇండియాలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నిటికీ కూడా వేసేటప్పుడే ఇంట్రెస్ట్ రేట్ నిర్ణయించబడుతుంది తప్పితే మారినప్పుడు మారదు. అంటే లోన్కి అయితే ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందేమో కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్కి అటువంటి అవకాశం లేదు. అందువల్ల డిపాజిట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి చెల్లించబడే వడ్డీ వాళ్ళకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారమే వస్తుంది. కాకపోతే
అవి కనుక మెచ్యూర్ అయిపోతే మళ్ళీ తిరిగి డిపాజిట్ చేస్తాను అంటే మాత్రం వడ్డీ రేటు తగ్గక తప్పదు. అందువలన ఎవరైతే దగ్గర కాలంలో మెచ్యూరిటీ ఉంటుందో వాళ్ళకి కొద్దిగా నష్టం వచ్చినట్లుగా అనిపిస్తుంది. కానీ డిపాజిట్ చేసి లాంగ్ టర్మ్లో 1 year 2 year 3 years డిపాజిట్ చేసుకున్న వాళ్ళకి దీని మూలంగా ఇంపాక్ట్ ఏమీ పడదు. ఎందుకు పడదు అంటే ఇవన్నీ కూడా ఫిక్స్డ్ టర్మ్ ప్రకారం ఆల్రెడీ కమిట్ అయిపోయిన అమౌంట్ కాబట్టి, పైగా కమిట్ అయ్యేటప్పుడు మార్కెట్లో రేట్ కన్నా కొద్దిగా తక్కువే ఇస్తుంటారు కాబట్టి. ఇక్కడ ఒక్కటి మనం గమనించాల్సిందంటే ఇలా జరగడం మూలంగా బ్యాంకులకి లాభమా నష్టమా అని అడిగితే మనం డిపాజిట్ కనుక ఎవరికన్నా తీసుకుని ఉంటే ఆ బ్యాంకు ఎక్కువ వడ్డీ కట్టాలి కదా, వాళ్ళ రేట్లు తగ్గినా కదా అని అనిపిస్తుంది. కానీ ఇలా కనపడే వచ్చే వడ్డీతో వచ్చే లాభం కన్నా బ్యాంకులకి కనపడకుండా బ్రహ్మాండమైన లాభం రాబోతున్నది ఇలా వడ్డీ రేటు తగ్గేటప్పుడు. ఏమిటి అంటే బ్యాంకులన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ సూత్రాల ప్రకారం నిర్దేశించినటువంటి రూల్స్ ప్రకారం తమకి వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని, నిజానికి సింహభాగాన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నీ కూడా పాత రోజుల్లో హెచ్చు రేట్లకి ఇష్యూ చేసి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఆస్తుల్లాగా కనపడతా ఉంటాయి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ ఇలా తగ్గుతుందో పాత రోజుల్లో ఇచ్చినటువంటి సెక్యూరిటీలన్నీ కూడా ఎక్కువ రేటు చొప్పున వడ్డీ వస్తూ ఉంటాయి కాబట్టి వాటి రేటు అమాంతం పెరుగుతుంది. అంటే ఇప్పుడు కూడా భారతదేశ ప్రభుత్వం దాదాపుగా 30 సంవత్సరాలు 50 సంవత్సరాల డేటెడ్ సెక్యూరిటీస్ కూడా ఇస్తూ ఉంటుంది. యావరేజ్గా చెప్పచ్చు, యావరేజ్గా చూస్తే కనుక ఒక 15 సంవత్సరాల డ్యూరేషన్ ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈ బ్యాంకులో ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి ఎంత లాభం వస్తుందో ఒక్కసారి అంచనా కడితే మీకు అందరికీ కూడా దాదాపుగా మతి భ్రమించే అవకాశం ఉంటుంది. ఎందువలన అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ చేసినటువంటి ప్రభుత్వం తరఫున వచ్చిన సెక్యూరిటీస్ దాదాపుగా 85 లక్షల కోట్లు ఉంటాయి. అందులో ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు కలిపి చూస్తే దాదాపుగా 60% వరకు హోల్డ్ చేస్తున్నాయి. అంటే ఎంత, దాదాపుగా 50 లక్షల కోట్లు. ఇప్పుడు తగ్గించింది 0.25% కదా అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ 0.25% తగ్గితే యావరేజ్ మెచ్యూరిటీ పీరియడ్ మొత్తం కొన్ని 1 సంవత్సరం, కొన్ని 2 ఏళ్ళు ఉండొచ్చు, కొన్ని 50 ఏళ్ళు ఉండొచ్చు. అన్నీ కలిపి యావరేజ్ ఎంత ఉంటాయో చెప్పలేకపోయినా యావరేజ్గా 15% కనుక ఉంటుంది అనుకుంటే ఈ 0.25% వల్ల ఆ సెక్యూరిటీల విలువ 3.75% పెరుగుతుంది. అంటే దగ్గర 4%. 50 లక్షల మీద లెక్కేస్తే 2 లక్షల కోట్లు. అంటే బ్యాంకులన్నిటికీ నెక్స్ట్ మార్చిలో రిజల్ట్స్ డిక్లేర్ చేసే నాటికి అందులో 40% బ్యాంకుల దగ్గర, దాదాపు 20% ఇన్సూరెన్స్ల దగ్గర ఉన్నాయి. సో 40% లెక్కేసిన దాదాపుగా 1,30,000 నుంచి 1,50,000 కోట్ల వరకు లాభం ఖచ్చితంగా బ్యాలెన్స్ షీట్లోకి రాబోతుంది. అందువల్ల బ్యాంకుల్లో షేర్లు కొనుక్కున్న వాళ్ళకి లాభం, బ్యాంకుల్లో లోన్లు ఆల్రెడీ తీసుకుని ఫిక్స్డ్ రేట్ తీసుకున్న వాళ్ళకి నష్టం. అలా కాకుండా ఇప్పుడు తీసుకునే వాళ్ళకి మాత్రం ఫ్లోటింగ్ రేట్లో తీసుకోవడం మంచిది. ఎందువల్లంటే రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన వాళ్ళకి మాత్రం మెచ్యూరిటీ అయ్యే వరకు ఏ నష్టం ఉండదు. ఓకే సార్, ఇంకా ప్రధానంగా ఏ సెక్టర్లు, ఎందుకంటే టోటల్ ఎకనామీని దృష్టిలో పెట్టుకొని ఈ రెపో రేటు తగ్గించడం జరుగుతుంది కదా, ప్రధానంగా ఏ సెక్టార్లు ఎక్కువగా లాభపడే అవకాశం ఉంటుంది ఈ నిర్ణయం వల్ల? అంటే దీని మూలంగా వచ్చేటువంటి ప్రధానమైనటువంటి భూమిక ఇది ప్లే చేసేది ఏంటంటే, నా దగ్గర కనుక డబ్బు ఎక్కువగా మిగిలినట్లయితే నేను దేని మీద ఖర్చు పెడతాను అనేటువంటిది ఒక అంచనాకు రావాలి. ఎప్పుడు కూడా నేను దాచుకున్న కోరికలు, ఆపుకున్న కోరికలు ఏంటంటే ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలంటేనో, కారు కొనుక్కోవాలంటేనో, లేకపోతేనేమో హాలిడే వెళ్ళాలంటేనో, లేకపోతే నా పిల్లలకు మెరుగైన చదువు ఇవ్వాలంటేనో, వీటన్నిటికీ కూడా ఇప్పటి వరకు నా దగ్గర డబ్బు ఉండేది కాదు. బడ్జెట్ పుణ్యమా అని 12 లక్షలు లేదా 12,75,000 వరకు అందరికీ ఎగ్జంప్షన్, ట్యాక్స్ కట్టక్కర లేకుండా వచ్చింది. అంటే ఒక జీవితంలో ఒక కుటుంబంలో కనుక 4 వ్యక్తులు ఉంటే, ఫాదరు మదరు ఎంప్లాయీస్ అయి ఉండి 2 పిల్లలు కూడా ఎంప్లాయీస్ అయి ఉంటే కనుక వాళ్ళందరూ కలిపి 53 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇన్కమ్ వచ్చినా కూడా ఒక్క నయా పైసా ప్రభుత్వానికి కట్టక్కర లేకుండా బడ్జెట్ వెసులుబాటు ఇచ్చింది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది, వీళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ రేట్ కొద్దిగా తగ్గుతుంది లోన్లు కావాలంటే అన్నారు. అంటే వీళ్ళందరూ ఏం చేయొచ్చు, ఈ అమౌంట్ని వచ్చేటువంటి శాలరీని కనుక సెక్యూరిటీ ఇస్తే వాళ్ళు కనీసం 3-4 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, కారు కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది కొనుక్కోవాలన్నా కొద్దిగా తక్కువ రేట్లో వస్తాయి, ట్యాక్స్ కట్టక్కర్లేదు. అందువల్ల వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దాని వైపు కదలక తప్పదు, గ్యారంటీగా జరుగుతారు. అందువల్ల డిస్క్రిషనరీ స్పెండింగ్ ఉండేటువంటి అన్నీ పెరుగుతాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇలా ఎకానమీ రివైవ్ అయ్యే సమయంలో ఎప్పుడూ కూడా బ్యాంకింగ్ స్టాక్స్ బాగుంటాయని చెప్తుంటారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగుంటే ఆటో యాన్సిలరీస్ బాగుండక తప్పదు. తర్వాత ఫుడ్ అండ్ బెవరేజెస్లో స్పెషలైజ్డ్ డ్రింక్స్, అంటే వాల్యూ యాడెడ్ డ్రింక్స్ చేసేవాళ్ళు, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్లో రైస్ అమ్మే వాళ్ళకి, వీట్ అమ్మే వాళ్ళకి పెద్దగా లాభం రాకపోవచ్చు.
ఎందుకంటే అంతకుముందు కొనే క్వాంటిటీ ఇప్పుడు కూడా కొంటారు. మ్యాక్సిమం 1-2% కన్నా రేటు పెంచలేకపోవచ్చు. కానీ ఫ్యాన్సీ ఫుడ్స్కి మాత్రం రేటు పెంచినా అబ్జార్బ్ చేసిన కెపాసిటీ ప్రజల వద్ద ఉంటుంది. కాబట్టి ఫుడ్ అండ్ బెవరేజెస్లో వాల్యూ యాడెడ్ స్కీమ్స్ వాల్యూ యాడెడ్ చేసే ప్రొడక్ట్ చేసే వాళ్ళకి గ్యారంటీగా లాభం వస్తుంది. అందువల్ల డిస్క్రిషనరీ స్పెండింగ్ ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా పెరక తప్పదు. సార్, ప్రధానంగా ఈ రెపో రేటుకు సంబంధించిన విషయం వచ్చిన ప్రతిసారి కూడా ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణానికి మాట వినిపిస్తుంటుంది. ఏంటి సార్ ఈ రెపో రేటుకి ద్రవ్యోల్బణానికి ఏంటి లింక్? దీన్ని కవర్ చేయడానికి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, కంట్రోల్ చేయడానికి ఈ రెపో రేటుకు ఎలాంటి న్యాయాలు ఉంటాయి? ఇన్ఫ్లేషన్ అనే దాన్ని ఇంపాక్ట్ చేసే అనేక కారణాల్లో రెపో రేటు కూడా ఒకటి. కానీ రెపో రేటునే ఆధారం చేసుకుని ఇన్ఫ్లేషన్ పెరగడం తగ్గడం ఉండదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? మన దగ్గరున్న వస్తువులకి మనం అంతకుముందు పెడుతున్న రేటు కన్నా ఎక్కువ రేటు పెట్టవలసి వస్తే ఇన్ఫ్లేషన్ అంటాం. అది ఎప్పుడు జరుగుతుందంటే సప్లై సైడ్, అంటే ప్రొడ్యూస్ చేసేటువంటి ఫార్మర్స్ కనుక కావాల్సినంత అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని ప్రొడ్యూస్ చేయలేకపోయినా, లేదా అవసరమైన కార్లు మ్యానుఫ్యాక్చరర్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయినా, అవసరమైన వాచీలు ప్రొడ్యూసర్ చేయకపోయినా అప్పుడు వాటి రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఇన్ఫ్లేషన్. అదే దానికి భిన్నంగా ఒకవేళ కనుక వాళ్ళు విపరీతంగా ప్రొడ్యూస్ చేయగలిగితే అది కన్జ్యూమ్ చేసుకునే కెపాసిటీ లేదా వాడే కెపాసిటీ, వాడే కోరిక ప్రజల దగ్గర సన్నగిలితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. అందువల్ల వీటన్నిటికీ కూడా అవి మెయిన్గా సప్లై సైడు, కన్జంప్షన్ సైడు ఉన్న ఫ్యాక్టర్స్ మెయిన్ కారణమైతే రిపో రేట్ లాంటి వారు ఏంటంటే కొద్దిగా అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా. అంటే వడ్డీ రేటు కనుక పెరిగితే కొనుక్కునే వాళ్ళలో భయం పెరిగి కొనుక్కోవడం తగ్గిస్తారు. వడ్డీ రేటు తగ్గితే ఆడంబరాల వస్తువులు కొనుక్కునే వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకొచ్చుకుంటారు. సో ఇది కొద్దిగా ఎనేబులర్ అని చెప్పాలి, కానీ ఇది ఒక్కటే కారణం అని మాత్రం చెప్పడం అంత సరైన పద్ధతి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, విలువైన సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం, రెపో రేటును తీసుకున్న నిర్ణయం వల్ల ద్రవ్యలభ్యత పెరిగి ఆ ఎకనామీకి ఎంతో తోడ్పడుతుందని చెప్పి కూడా వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి వివేకే ప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చిరంజీవితో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.